ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసిన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అలాగే పద్మనాభం మండలం మధ్యలో నలుగురికి ఇచ్చారు. అదేవిధంగా పద్మనాభం నరసపురంలో ఇద్దరికి ఇచ్చారు. పద్మనాభం పాండ్రింగిలో ఇద్దరికి ఇచ్చారు. ఒకళ్ళు 3 ఎకరాల 30 సెంట్లు, ఒకరికి 5 ఎకరాలు. ఇంకోటి పద్మనాభంలో పెంట విలేజ్లో వీళ్ళు 15 మందికి ఇచ్చారు. తిమ్మాపురంలో పద్మనాభం తిమ్మాపురంలో వీళ్ళు ఇచ్చినటువంటిది 23కి ఇచ్చారు. కొన్ని వందల ఎకరాలు ఇవి. ఎక్కడిది? భీమిలిపట్నం పద్మనాభం మండలం. నెక్స్ట్ భీమిలిలో ఆనందపురం మండలం 700 ఎకరాలు ఒక ఆనందపురంలోనే వీళ్ళు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చి వీళ్ళు ఏ విధంగా చేశారో ఇది ఉదాహరణ. ఆనందపురం బాకురుపాలెంలో 13 మందికి ఇచ్చారు. ఆనందపురంలో చందకలో 10 మందికి ఇచ్చారు. ఆనందపురం గండిగుండంలో వీళ్ళు ఇచ్చింది 64 మందికి ఇచ్చారు. గండిగుండంలో 4 ఎకరాలు 3 ఎకరాలు 46 సెంట్లు, 2 ఎకరాలు 76 సెంట్లు ఇచ్చారు మంచిగా. ఆనందపురం గిరిజాలలో వీళ్ళు ఇచ్చినటువంటిది 42 మందికి ఇచ్చారు. గిరిజాలలో గొట్టిపల్లిలో 11 మందికి ఇచ్చారు. ఆనందపురం కోలవానిపాలెంలో ఇద్దరికి ఇచ్చారు. మామిడిలోవలో ఇద్దరికి ఇచ్చారు. పందలపాకలో ఒకరికి ఇచ్చారు. ఇది ఆనందపురం. ఇదంతా ఆనందపురం పీకేరులో 7గురికి ఇచ్చారు. ఇప్పుడు నేను భోగాపురం, పూసపాట్రేగ, ఆనందపురం, పద్మనాభం ఇవి ఉదాహరణకి మేము చెప్పాం. ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ మీరు జారీ చేశారు రైతులకి. ఇప్పుడు మీరు ఏదైతే రైతులు జారీ చేశారో ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్, భూమి వాళ్ళ దగ్గర ఉందా లేదా చీఫ్ సెక్రటరీ గారు? లేదంటే భూమి ఎవరి పేరు మీదైనా మారిపోయిందా? ఎవరైనా కొనుగోలు చేశారా? కొనుగోలు చేస్తే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, ఇది పేదల ప్రభుత్వం, పేదల భూములు ఇచ్చే ప్రభుత్వం చెప్పుకున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ బీసీలు భూములు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయా లేకపోతే చెయ్యి మారిపోయినాయా? ఎవరైనా కొనుగోలు చేశారా? నిజంగా వీళ్ళే లబ్ధిదారులా? ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులేనా? ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళ చేతుల్లోనే భూమి ఉందా? భూమి వాళ్ళ స్వాధీనంలోనే ఉందా? లేదనంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరు? దేనికోసం అమ్మారు? వీళ్ళు దేనికోసం కొనుక్కున్నారు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు పూర్తి వివరాలు వెల్లడించగలరా? భూమి రైతుల దగ్గర ఉందని చెప్పి ఇదే చీఫ్ సెక్రటరీ గారు ఇది మొదటి విడత, ఇది రెండో విడత అయితే మొత్తం దోచేశారు. రెండో విడత ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ మొత్తం వైసీపీ నాయకులు, ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి ముఠాలు దోచేశారు మొత్తం. నేను సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా. నిజంగా చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి చిత్తశుద్ధి ఉంటే సర్వాధికారి రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి గారు పాలన ఇప్పుడు లేదు కదా, ఈయనే హెడ్ రాష్ట్రానికి. ఈ మొత్తం వ్యవహారం మీద డీపట్టా భూములు, అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో 596 G1 ఆధారంగా రిజిస్ట్రేషన్లు ఏవైతే జరిగాయో, ఎవరికైతే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇచ్చారో దీన్ని తక్షణమే నిలిపివేసి ఇక మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకుండా ఈ పనులను నిలిపివేసి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి సీఎస్ జవహర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా? ఆయన కేంద్రానికి లెటర్ రాయొచ్చు. మేము ఆరోపించాము, మా యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే సీఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన సిబిఐ విచారణకి
సిఫార్సు చేయొచ్చు, ఆయన సర్వ హక్కులు ఉన్నాయి. లేదనంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవచ్చు. సిబిఐకి కానీ సిట్టింగ్ జడ్జికి కానీ పూర్తి స్థాయి ఆధారాలతో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను. లేదనంటే ఈయనకి సర్వాధికారాలు ఉన్నాయి. ఎన్నికల నియమావళి ఇవాళ అమల్లో ఉంది కాబట్టి జియో నంబర్ 596 వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి లావాదేవీలన్నింటి మీద అవన్నీ కూడా అబియన్స్ లో పెట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేయగలరా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అడుగుతున్నాం. వాటి మీద ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగకూడదని, లావాదేవీలు నిలుపుదల చేయాలని చెప్పి మీరు సర్వ హక్కులు ఉన్నాయి. మీరు చేయగలరా? మీరు చిత్తశుద్ధి ఉంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోగలరా? మాకు జవహర్ రెడ్డి గారు అంటే వ్యక్తిగత కోపం ఏమీ లేదు. చీఫ్ సెక్రటరీ అంటే ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత అమితమైనటువంటి గౌరవం ఉంది నాకు. మేం బాధపడేది, మా ఆవేదన పేద రైతుల అసైన్ ల్యాండ్స్ ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో 4.5 ఏళ్లు గడిచిన తర్వాత ఎన్నికలు ఇంకా 4 నెలలు సమీపిస్తున్న తరుణంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చి జియో 596 తీసుకొచ్చి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసిన విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ భీమునిపట్నం పద్మనాభపురంలో 100 ఎకరాలు దోచేశారు, అన్యాక్రాంతమైన భూములపై సీఎస్ సమాధానం చెప్పగలరా అంటూ సవాల్ విసురుతూ జవహర్ రెడ్డిని అలాగే జగన్ ప్రభుత్వాన్ని